ఇవ్వబోతా ఉన్నారు బీఆర్ఎస్ కి. ఒక్క నిమిషం మాన్ గారు, హేమా గారు ఉన్నారు, సినీ యాక్ట్రెస్ హేమా గారు. హేమా గారు నమస్తే అండి. నమస్తే హేమా గారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్, అలాగే యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నాను. సినిమా కార్మికులతోనే దగ్గర సంబంధం ఉంది. అలాగే చిత్రపూరి కాలనీ దాంట్లో అయితే నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాను రాజనగర్ నుంచి. సో చిత్రపూరి కాలనీలో వచ్చేసి నేను ప్రతి డోర్ టు డోర్ తిరగడం కూడా జరిగింది. అక్కడ మోస్ట్లీ చూసుకుంటే చిత్రపూరి కాలనీలో ఉన్న సినిమా కార్మికులు ఎవరికైతే ఇల్లు ఇవ్వాల్సిందో వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు జూబ్లీస్ దాంట్లోనే కాన్స్టిట్యున్సీ లోనే ఉన్నారు. సో ఆ కాన్స్టిట్యున్సీ లో ఉన్నందుకు ఇప్పుడు జూబ్లీస్ మీద ఎవరైతే కాంగ్రెస్ నవీన్ యాదవ్ అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో వచ్చేసి దగ్గర 34 నంబర్ లో వచ్చేసి ఏమన్నారంటే చిత్రపూరి కాలనీ అవినీతి ప్రక్షాళన అన్నారు. మరి 22 నెలలు కావస్తుంది, అది ఇప్పటిదాకా అమలు చేశారా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి సినిమా కార్మికులకు వచ్చేసి వేతనం పెంచుతాము అని చెప్పేసి అన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకుంటే ఇదే సీతక్క గారు గాని, బట్టి విక్రమార్క గారు గాని మాట్లాడారు, సభలలో మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, మరి వీళ్ళ ప్రభుత్వం వచ్చి 22 నెలలు కావస్తుంది. మరి వీళ్ళు ఎందుకు వచ్చేసి సినిమా దగ్గర 40,000 పైచిలుకో మంది ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరికి ఎందుకు వచ్చేసి వీళ్ళు న్యాయం చేయలేకపోయారు? మీరు వచ్చేసి మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా, ఇప్పటిదాకా దాన్ని ఎందుకు అమలు పరచలేకపోయారు? అదే. కానీ హేమా గారు, మీటింగ్ జరిగింది కదా, రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ జరిగినట్టుంది. ఈ మధ్య ఈ పెంపుకి కూడా కొంత ఒప్పందాలు జరిగినట్లున్నాయి. నేను అదే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాలను. ఇప్పుడు మీరు ఏదైనా అమలు, ఇది దగ్గర ఒక 10-15 సంవత్సరాలుగా ఇది పోరాటం జరుగుతూనే ఉంది. ఎవరికైనా గూడు నీడ అనేది అవసరం కదా. సో దాంట్లోనే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఒక 40,000 పై చిలుకున్న చిత్ర కార్మికులకు వాళ్ళు వచ్చేసి 24 క్రాఫ్ట్స్ లో కొంతమంది 20 క్రాఫ్ట్స్ వరకు ఎలా ఉంటదంటే చాలా లో పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభాకర్ గారు దాన్ని గవర్నమెంట్ నుంచి పోరాడుతూ వచ్చినా గానీ, మరి ఇదే ప్రభుత్వం వచ్చేసి బట్టి విక్రమార్క గారు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడారు, సీతక్క కొట్లాడింది. ఇప్పుడు మీ చేతిలోనే ఉంది కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? రోజు అన్ని కొలగొట్టామన్నారు, అది కొంతవరకే జరిగింది. మరి వాళ్ళకి ఎందుకు ఇల్లు కట్టేయలేకపోయారు? మీరు ఎలా వచ్చేసి మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేసి గెలుస్తుంది అని చెప్పేసి మీరు ఏ విధంగా హామీలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, మోస్ట్లీ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో మేము గెలుస్తాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈసారి మా కార్మికులు, సినిమా కార్మికులు మాత్రం 40,000 సిలుకులు ఉన్న వాళ్ళు, అంటే 40,000 మంది ఉన్నాము. మేమందరం ఒకటే అనుకుంటున్నాము, ఏంటి అంటే మేము 100 పేపర్ బాండ్ పేపర్ మీద మీరు మాకు ఈ ఇల్లు ఇప్పిస్తారు, మా సమస్యలు, మా వేతనాలన్నీ మీరు నెరవేరుస్తారని చెప్పేసి మీరు సంతకం పెట్టి, ఒకవేళ నెరవేర్చకపోతే మీరు రాజీనామా చేయాలి అన్నట్టుగానే ఒక్కరు ఓటేయాలి. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలంటారు. ఖచ్చితంగా 100 బాండ్ పేపర్ రాశారు. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఎలా అంటే ప్రతి రాజకీయ నాయకుడు వస్తాడు, మేము ఏదో చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో చెప్తారు, మళ్ళీ వెళ్తారు. ఇది 10-15 సంవత్సరాలకి నడుస్తూనే ఉంది. దీనికి ఒకటి కోరుకునేది, బాండ్ పేపర్ మీద రాయండి, మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే అనుకున్నామో మీకు ఆ ఇల్లులు కానీ వేతనాలు కానీ పెంచుతామని చెప్పేసి అదొకటి ఖచ్చితంగా అడగాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికులను, సినిమా కార్మికులను కోరుతున్నాం. అలాగే ఒకవేళ వాళ్ళు చెయ్యని పక్షాన రాజీనామా చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు ఒకటి ఓట్లలో మేము అనుకోవాల్సింది నోటకేంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఏమి చేతగాని ప్రభుత్వాలు అని చెప్పేసి అది కోరుకోవడానికి మనకి అది యూజ్ చేసుకోవాలి. నోటకైనా యూజ్ చేసేసి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఏంటిది మాట ఇచ్చి మాట తప్పుతున్నారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది ఒక్కటే ప్రజెంట్ అయితే మా కార్మికులందరికి. ఎందుకంటే 10-15 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు కానీ ఇప్పటిదాకా ఏంటంటే జూబ్లీస్ ఎలక్షన్లలో అది చూసుకుంటే ఇప్పటిదాకా అక్కడ డెవలప్మెంట్ లేదు. ఎవరైతే అక్కడ ఇప్పుడు కృష్ణానగర్, బోరబండ అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు ఏదైతే ఉన్నదో రేమత్ నగర్ కానీ, వాటి కృష్ణానగర్, ఇదంతా వచ్చేసి చాలా సినిమా కార్మికులు లో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఇది ఒక్కటే అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, వాటెవర్ ఏ ప్రభుత్వాలైనా చెప్పిన మాట చేయకుండా ఓన్లీ వాగ్దానాలు చేసి వెళ్ళిపోతున్నారు. అదొక్కటే నేను వచ్చేసి మా సినిమా కార్మికులందరికీ నేను అదొక్కటే చెప్పదలుచుకున్నా. మేమందరం అదే మాట మీద ఉంటామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైట్. కస్తూరి శ్రీనివాస్ గారు, డైరెక్టర్.